ఈ మొత్తం దొంగల ముఠాలో ఒక గొప్ప అద్భుతం జరిగింది. అదేంటంటే అగ్రవర్ణాలు చేసే లక్షల కోట్ల రూపాయల దొంగతనంలోకి ఒక దళిత దొరబడ్డాడు. దళిత దొర. దళితుడు కూడా అగ్రవర్ణాలతో సమానంగా దొంగతనం చేయగలిగే ఒక దొంగ మా దళిత సమాజం నుంచి పుట్టినందుకు గర్వించాలా, దుఃఖపడాలా, బాధపడాలా? ఇప్పుడు అగ్రవర్ణాలతో సమానంగా దొంగతనం చేయడానికి కూడా ఒక దళితుడు బయలుదేరాడు. అదొక ఇన్స్పిరేషన్ అంటాడు ఒకడు. అంటే యాక్చువల్గా జాతీయ సంపదని దోచుకునే వెలమారెడ్లతో సమానంగా ఒక దళిత వ్యక్తి కూడా నేను దొంగతనానికి వస్తా అనడం వారికి ఇష్టం లేదు. దొంగతనం మేమే చేయాలి, కానీ దొంగతనంలో దళితుడు ఎట్లా వస్తాడు? ఎలాంటి ముఖంలో ఏ కవళికలు లేకుండా, ఎలాంటి ముఖంలో ఎక్కడ బాడీ లాంగ్వేజ్, ఎమోషన్స్ బయటికి రాని స్థితప్రజ్ఞతగా ఉండి సైలెంట్గా కాంగ్రెస్ పార్టీలో తన సామాజిక వర్గం 4 ఇండ్లు లేని ఒక దళితుడు మల్లు అనంతరాములు తమ్ముళ్ళు మల్లు రవి అండ్ మల్లు భట్టి విక్రమార్క. ఆ మల్లు భట్టి విక్రమార్క అగ్రవర్ణాలతో సమానంగా నేనెందుకు బొగ్గుని దొంగతనం చేయకూడదని లోపలికి ఎంటర్ అయ్యాడు బట్టి. అర్థమవుతుంది కదా విషయం? తన సామాజిక వర్గం 4 ఇండ్లు లేవు మదర్లో. మహబూబ్ నగర్ పార్లమెంట్లో 10 ఇండ్లు లేవు తన సామాజిక వర్గం. ఆయన మాలా కాదు, మాదిగా కాదు, కొంత మాలకు రిలేటెడ్ అంతే. అలాంటి మల్లు భట్టి మదిర నియోజకవర్గాన్ని శ్మశానం చేసి మదిరలో ఉన్న కమ్మల దత్తపుత్రుడై మదిరలో ఉన్న 50,000 మాదిగల ఓట్ల నోట్లో మన్నుగొట్టి మదిరలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలు 150,000 నుంచి 2 లక్షల మంది ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీల నోట్ల మన్నుగొట్టి ఆ ప్రాంతాన్ని ఎడారి చేసి ఆడ విద్య లేదు, వైద్యం లేదు, ఉపాధి లేదు, పని లేదు, గౌరవం లేదు, అక్కడ సర్వనాశనం చేసి ఇక్కడ దొంగతనాలలోకి ట్రైన్. అంటే ఎట్లా నువ్వు మాతో దొంగతనానికి వస్తావా? దొంగతనం అని ఎట్లా ఎట్లా కోల్ మైన్ దోపిడీ ఏంటది? దొంగతనమా, దొరతనమా? ఏదో చెప్పు. ఏం చేద్దామని కోల్ మైన్స్ని ఏం చేద్దామని బయలుదేరారు వీళ్ళంతా? మా ఓడికి ఇచ్చుకోవాలంటే మా ఓడికి. కానీ అంబేద్కర్ స్టేట్ సోషలిజంలో ఏం చెప్పిండు? లేదా అసలు అంబేద్కర్ కాదు, కోల్ మైన్స్ ఎవరి దగ్గర ఉండాలి, అసలు ఎవరి చేతిలో ఉండాలి? ఇలాంటి నైని కంపెనీల ఈ కంపెనీల చేతిలో ఉండి అలాంటి కోల్ మైన్ ప్రైవేటు చేతిలోకి పోయి ప్రైవేటు వ్యక్తులు దాన్ని దోచుకుంటే కార్మికుడికి ఉపయోగమా? కోల్ మైన్స్ మొత్తం జాతీయం చేసి ప్రభుత్వ ఆధీనంలో నడిపితే కార్మికుడికి ప్రయోజనమా? అసలు ఈ